ఈ ప్రశ్నలు కలిపి అడుగుతా ఉన్నా సమయం లేదు కాబట్టి. రెండవ ప్రశ్న. ఈరోజు మన పిల్లలను లేకపోతే మన యవ్వనస్తులు ఆ విధంగా తయారు కాకపోవడానికి, రెడీ కాకపోవడానికి, ప్రిపేర్డ్‌గా లేకపోవడానికి వినబడతా ఉన్న లేక అడ్డొస్తా ఉన్న నాయిసెస్ అన్నావు ఇంతకుముందు. వాట్ ఆర్ దోస్ నాయిసెస్? ఈ 2 ప్రశ్నలకు మీరిద్దరు ముగ్గురు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్. నంబర్ 1, వాట్ ఆర్ ద పేరెంట్స్ హ్యాపీ అబౌట్? Number 2, what are the noises that are distracting our young people and the young people are paying attention to? పేరెంట్స్ వాంట్ ఇందాక ఐ థింక్ విలియమ్స్ అని అనుకుంటా చెప్పింది ఏంటంటే పీపుల్ వాంట్ హ్యాపీ లైఫ్స్ అని. సో పేరెంట్స్ వాంట్ నో న్యూసెన్స్ కిడ్స్. స్పిరిచువాలిటీ కూడా చాలాసార్లు మనం అడిగినప్పుడు ఎందుకు మీ పిల్లలు స్పిరిచువల్గా ఉండాలి, ఎందుకు మీ పిల్లలు దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే బికాజ్ వి డోంట్ వాంట్ దెమ్ టు క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో దెర్ గోల్ ఈజ్ సంథింగ్ ఎల్స్. పిల్లలు నన్ను బాగా చూసుకోవటానికి, మేము పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా చూసుకోవటానికి సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అవ్వటానికి వాళ్ళు మంచి లైఫ్ స్టైల్స్ లీడ్ చేయాలి. ఆ మంచి లైఫ్ స్టైల్స్ లీడ్ చేయాలంటే వాళ్ళు ఇప్పుడు దేవుడిని నమ్ముకొని ఉండాలి. చర్చిలో పట్టాలు ఎత్తాలి, ఎందుకంటే ఆశీర్వాదం పొందుకోవటానికి. ఆశీర్వాదం ఏంటి అంటే చర్చిలో పట్టాలు ఎత్తాం కాబట్టి, పట్టాలు వేసాం కాబట్టి, చర్చిలో ఊడ్చాం కాబట్టి, చిమ్మాం కాబట్టి అన్నిటినీ. సో దట్స్ వై మనవాళ్ళు బాగా చదువుకున్నారు, మా వాడికి మంచి ఉద్యోగం వచ్చింది ఈరోజు, సో ప్రమోషన్ వచ్చింది ఈరోజు. అండ్ నేను ఏమంటున్నానంటే దీస్ ఆర్ ఐ కీప్ హియరింగ్ లాట్ ఆఫ్ టెస్టిమనీస్. సో ఇఫ్ యు సీ ఈ టెస్టిమనీస్లో సారం ఏంటయ్యా అంటే ఇది బేసికల్లీ మా ఆఫీస్లో ఎవరికి ప్రమోషన్ రాలేదు, నాకు ఒక్కడికే వచ్చింది. దేవుడు నన్ను తలగా ఉంచుతున్నాడు కానీ తోకగా ఉంచనన్నాడు. సో తలగా ఉంచడం అంటే ఏంటంటే శాలరీలో హైక్ రావటం, లేకపోతే మంచి ఉద్యోగం రావటం, లేకపోతే నేను పట్టాలు వేసాను కాబట్టి చర్చ్ని ఉడిచాను కాబట్టి ఈరోజు ఇంతగా దేవుడు నన్ను హెచ్చించాడు. అంటే వీఆర్ యాజ్ పేరెంట్స్ వీఆర్ బిగ్ 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 ఐడాలటర్స్. మన విగ్రహారాధికులు పేరెంట్స్గా. we don't really love God because God has chosen us. దేవుడు తన ఒక పెద్ద నిత్య సంకల్పాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు. we don't really, ఇందాక మీరు అన్నారు కదా, మనం విలియం కేరీ లేకపోతే బార్తలమేస్ జీగన్బాగ్ లేకపోతే ఫాదర్ హయ్యర్ వీళ్ళ యొక్క లెగసీ దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చాడు, మనమే వాళ్ళ లెగసీ అనేటువంటిది మనం చూడం ఈరోజు. వి డోంట్ సీ ఐడా స్కడ్డర్ యొక్క లెగసీ. నేను సో క్రిస్టియన్ హౌసెస్లో పెరుగుతున్నటువంటి ఆడపిల్లల్ని ఐడా స్కడ్డర్ యాక్చువల్గా ఏ విధమైనటువంటి దర్శనం చూసింది, ఫీమేల్ డాక్టర్స్ని తయారు చేయాలనేటువంటి దర్శనం చూసింది. సో నాకు పుట్టినటువంటి ఆడపిల్లల దర్శనంలో నుంచి వచ్చినటువంటి లెగసీ వాళ్ళు. అండ్ వీ డోంట్ సీ బికాస్ వీ డిస్కనెక్ట్ అవర్ సెల్స్. ఎందుకు అంటే పేరెంట్స్కి ఫస్ట్ వినిపిస్తున్నటువంటి నాయిస్ ఏంటంటే ఐడాలటరీ. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో విగ్రహారాధికులు అంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్ బయట ఉన్నారనుకుంటాం కానీ నో ఐ థింక్ వీఆర్ రైట్. కాల్విన్ అందుకనే అంటాడు, సో వీఆర్ హ్యూమన్ మైండ్ ఈజ్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్ అంటాడు. వీ గాట్ టు అండర్స్టాండ్ దట్ మన లోపల మనం కట్టుకున్నటువంటి హై ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్చాల్సినటువంటి అవసరం ఉంది. మన లోపల కట్టుకున్నటువంటి ఆషరా పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోల్చాల్సినటువంటి సమయం వచ్చింది. మన లోపల కట్టినటువంటి బయలుదేవతకు సంబంధించినటువంటి ఆల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్చాల్సినటువంటి సమయం వచ్చింది. వీ నీడ్ టు రియల్లీ బ్రేక్ దెమ్. వీ నీడ్ టు బ్రేక్ దెమ్ ఇన్ టు పీసెస్. సో శాంసన్ narrative-ని మా వాడు యాక్చువల్గా ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకొని మందుకు బానిస అయిపోయి వాడి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండటానికి నేను చెప్పటం కాదు శాంసన్ స్టోరీని. నో కెన్ వీ రియల్లీ కేర్ అబౌట్ యాక్చువల్లీ గాడ్స్ ప్లాన్స్ ఫర్ దట్? మా వాడి జీవితం కాకుండా యాక్చువల్గా దేవుడు యాక్చువల్గా వాడి జీవితం పట్ల కన్నటువంటి కళ ఏంటి, వాడు ఎవరి లెగసీ, తరతరాలుగా మనకి ఇవ్వబడినటువంటి క్రైస్తవ బాధ్యతల్లో నుంచి పుట్టినటువంటి లెగసీ వాడు అనేటువంటి దాన్ని చూద్దామా. నెంబర్ 1. మీరు అడిగినటువంటి సెకండ్ దానికి నాయిసెస్
ఏంటి నాయిసెస్, పిల్లలు ఏ నాయిసెస్ యాక్చువల్గా వాళ్ళని చేస్తున్నాయి. లైక్ ఐ సెడ్ సే ద సేమ్ థింగ్ విలియమ్సన్, వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ పాస్కల్ టు మీ. సో ఐ రీడ్ పాస్కల్ ఈవెన్ టుడే. I think he is one of the guides that we have how to follow Jesus Christ in our culture అనేటువంటిది మనం నిజంగా చేయాలంటే ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు రీడ్ పాన్సెస్. పాస్కల్ ఒక చిన్న పుస్తకం రాశాడు అంతే, ఇట్స్ కాల్డ్ పాస్కల్. హీ డింట్ రైట్, యాక్చువల్గా థాట్స్ని రాసుకున్నాడు, వాటిని కలిపిన తర్వాత పాన్సెస్ థాట్స్ అని కంపైల్ చేసిన తర్వాత ఐసే ఒక్కొక్క థాట్లో హీ సేస్ దట్ హౌ మనకున్నటువంటి నాయిసెస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో రాస్తాడు. 17th సెంచరీలో కూర్చొని 21st సెంచరీకి తర్వాత 23rd సెంచరీకి కూడా సంబంధించినటువంటి నాయిసెస్ని హీ రోట్ ఇన్ ద 17th సెంచరీ. I highly recommend everyone to read one thought per day. One thought per day from Pascal. He talks about human conditions. Why we are so attracted to trivial things కి మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాము, పెద్ద మెటా నారేటివ్కి సంబంధించినటువంటి దాన్ని ఎందుకు ట్రివియలైజ్ చేసేస్తాం, పనికిమాలినటువంటి దాన్ని యాక్చువల్గా పెద్దది ఎందుకు చేస్తాము, అసలు పనికొచ్చేటువంటిది అసలైనటువంటి దాన్ని మన జీవితానికి విలువ ఇచ్చేటువంటి దాన్ని ఎందుకు ట్రివియలైజ్ చేసేస్తాం. He writes in that one. So noises once again, ప్రజెంట్లో మనం ఏంటి, లేకపోతే పాస్ట్లో నేను చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, దేవుడు నన్ను ఏ విధంగా నడిపించాడు, ఈ పాస్ట్ ఈ క్షణం వరకు దేవుడు నన్ను ఎట్లా నడిపించాడు, ఆ తర్వాత ఫ్యూచర్లో దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఎలా నన్ను కనెక్ట్ చేస్తున్నాడు ఆయన స్టోరీకి అనేటువంటి రిఫ్లెక్షన్ లేకుండా ఆపుతున్నటువంటి ఏ ఉన్నా సరే అది నాయిసెస్. That may be actually a Facebook reel, or that may be a YouTube short, that may be an Instagram, or that may be anything that we have. I say anything that does not let you reflect on your life. మన జీవితం ఎటెళ్తుంది అనేటువంటి దాన్ని రిఫ్లెక్ట్ చేయనీయకుండా ఆపుతున్న ప్రతి ఒక్కటి కూడా నాయిసే. We got to identify that and we really have to somehow deal with it. Yeah. Akka? నాయిసెస్. నేను ఒక హెర్మినెటికల్ ప్రాబ్లము చెప్తాను. ఇది ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్దాం, నష్టమేం లేదు. మనం పాత నిబంధనని నూతన నిబంధనని చదివేటప్పుడు, నెరేటివ్స్ ఎస్పెషల్లీ చదివేటప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఐసోలేటెడ్ స్టోరీస్గా చదువుతున్నాం, దాన్ని లార్జర్ కాంటెక్స్ట్లో చదవట్లా. ఇప్పుడు యోసేపు స్టోరీ చదివాము, సో వాట్, అసలు యోసేపు స్టోరీ పాత నిబంధన స్టోరీలో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్, అంటే రాబోతున్నటువంటి లోక రక్షకుడు జన్మించాలంటే వీళ్ళు బతికి బట్టగట్టాలి, వాళ్ళని బతికించడం కోసం యోసేపుని ముందు తీసుకుని పోయి ఆ తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్లి 430 సంవత్సరాలు అక్కడ ఉంచాడు. అసలు రక్షణ చరిత్రలో యోసేపు ఏంటి, హీఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్. అందుకని మనం నెరేటివ్ చదివేటప్పుడు బాటమ్ లెవెల్, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ ఇది చూస్తాము. మన హెర్మినెటిక్స్ లో బాటమ్ లెవెల్ వరకే మనం అడ్జస్ట్ అయిపోయి ఐసోలేటెడ్ స్టోరీస్ మనం చదివి ఎప్పుడైతే ఇది అవుతున్నామో లైఫ్ కి బిగ్గర్ కాంటెక్స్ట్ కూడా పోయింది. పర్పస్ కూడా మనం అంటే బిబ్లికల్ నెరేటివ్ ఏమో మెటా నెరేటివ్ అనుకుంటే, ఇక ఆ తర్వాత మొదలైందంతా కూడా సెకండరీ నెరేటివ్. యూ అండ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ ద సెకండరీ నెరేటివ్. సో హిస్టరీ ఈజ్ హిస్టరీ అయినప్పుడు వాట్ ఈస్ మై పార్ట్ ఇన్ ఇట్, హౌ ఆమ్ ఐ రైటింగ్ మై స్టోరీ, ఆర్ హౌ ఆమ్ ఐ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ అనేది మనం తెలుసుకున్నప్పుడు పిల్లలను కూడా యాక్చువల్గా అదే లైన్స్లో ఇచ్చేస్తాము. దావీదు గురించి ఒక మాట ఉంది, దావీదు తన తరము వారిని దేవుని చిత్తానుసారముగా సేవ చేసి, దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ మిషన్ స్టేట్మెంట్. ఎవ్రీ డే ఐ రిమెంబర్ దిస్. సో ఇన్ దిస్ జనరేషన్, హౌ డస్ గాడ్ వాంట్ మీ టు సర్వ్ మై జనరేషన్? సో దట్ ఈస్ ద బాటమ్ లైన్. అండ్ అకార్డింగ్ టు హిస్ విల్, ఆయన చిత్తానుసారంగా. మన పిల్లలు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, డేవిడ్ కింగ్ కదా, ఫుల్ టైమ్ మినిస్ట్రీ గురించి నేను మాట్లాడటం లేదు. ఇన్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్, how are they going to contribute to the kingdom of God? How are they going to serve their generation? I think that is the bottom line. బట్ నేను కొంచెం ఎక్స్ట్రీమ్ లైన్లోకి వెళ్ళి మీరు చెప్పిన దానికి యాడ్ చేయాలనుకుంటా ఉన్నా. పిల్లలు డాక్టర్స్గా ఉన్న వాళ్ళు, ప్రత్యేకంగా డాక్టర్స్గా ఉన్న వాళ్ళ గురించి నాకు చాలా బాధగా ఉంది. దయచేసి 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 మీ పిల్లలను మిషన్లో ఇన్వాల్వ్ చేయండి. డాక్టర్స్ చూస్తూ ఉంటే దయచేసి మీరు మిషన్లో ఇన్వాల్వ్ కండి. ఆలకించుడి, పట్నములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దం వినబడుచున్నది. మీరు ఇక్కడ గమనించినట్లయితే దేర్ ఆర్ 3 వాయిసెస్ జానీ. ఒకటి సిటీ నుంచి వచ్చే వాయిస్, దాన్ని ట్రెండింగ్ అంటారు.
anything that is trending, people will be attracted. Some people are carried away by this voice. రెండోది ద వాయిస్ ఫ్రమ్ ద టెంపుల్ అంటే మన ఓన్ సోల్. అది సెంటిమెంట్ కావచ్చు, మన ఫీలింగ్ కావచ్చు, మనకు ఉన్నటువంటి అంతర్భావం కావచ్చు. Right. కొంతమంది దానికి సోల్డ్ అయిపోతూ ఉంటారు. అయితే దెర్ ఇస్ అ థర్డ్ వాయిస్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆ వాయిస్ని కనుక మనం వినటం నేర్చుకోగలిగితే, అభ్యాసం చేయగలిగితే, ఐ వాంట్ టు యూజ్ ద వర్డ్ అభ్యాసం. ఎందుకని అభ్యాసం అంటున్నానంటే, అది ఒక రోజులో 4-5 పాయింట్లు బట్టి తెలుసుకునేది కాదు. ఇట్ కమ్స్ బై రిలేషన్షిప్, ఇట్ కమ్స్ బై డైలీ లివింగ్ విత్ ద లార్డ్. అప్పుడు దేవుని స్వరాన్ని మనం వినటం అభ్యాసం అవుతుంది. దేవుని స్వరం వినబడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ఒక్కటే వినబడితే బాగానే ఉంటుంది. చాలా స్వరాల మధ్యన అది వినబడుతుంది. చాలా స్వరాల మధ్యన వినబడుతుంది కాబట్టి దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగితే then we will be able to submit to his mission. అది ఎలా ఉంటుందంటే, 6 పిల్లలు ఏడుస్తున్నారనుకో, తల్లి ఆ 6 పిల్లల స్వరాల్లో తన బిడ్డ యొక్క ఏడుపును గుర్తించగలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. వావ్, బ్యూటిఫుల్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ సెంటిమెంటల్ స్టేట్మెంట్. ఆ స్వరాన్ని గుర్తుపెట్టగలుగుతుంది. మనకి దేవునికి అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు, వెన్ గాడ్ స్పీక్స్, we will hear his voice without any iota. నాకు జకర్యాకిను మేరీకి పక్కన పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. జకర్యా దగ్గరకు వచ్చి గ్యాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతూ ఉంటే, విజన్ ఆఫ్ గాడ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు he doubted, but Mary did not doubt. జకర్యా పెద్దోడు, ఆయన ప్రీస్ట్, మేరీ చిన్నదే, ఆమె ప్రీస్ట్ కాదు. బట్ షీ వాజ్ ఏబుల్. అంటే నాకేమర్థం అవుతుంది, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ డౌన్ జకర్యా. కాకపోతే మేరీ ఎందుకు ఒబే చేయగలిగింది అని అంటే, షీ వాజ్ యూస్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. యా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు చెప్తా ఉంటే నాకు చాలా టెంప్ట్ అయిపోతా ఉన్నా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. ఐఎమ్ వెరీ సారీ. ఒక్క నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి షేర్ చేసి నేను ఫైనల్ క్వశ్చన్కి వస్తాను. దట్ ఈస్ గోయింగ్ టు ఎక్సైట్ యూ 3 people. My last question is going to be the boost for this session. I'm going to, yeah. విషయం ఏంటంటే, విలియమ్స్ గారు, మీకు గుర్తుండి ఉంటుంది, నేను నల్గొండలో స్టూడెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు యుఎస్ఐలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాగార్జున సాగర్ బ్రిడ్జ్ పైనక బ్రిడ్జ్ పైనకి నాకు చూపించడానికి ఎవరో తీసుకెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్నప్పుడు అటు ప్రక్కన ఒక పెద్ద గ్రౌండ్ ఉన్నది. ఆ గ్రౌండ్లోకి ఒక 300-400 గొర్రెలను తీసుకొస్తా ఉన్నారు. దాదాపు 4-5 గొర్రెల కాపర్లు ఉన్నారు. వాళ్ళు వాటిని అన్నిటినీ అక్కడికి నడిపిస్తా ఉన్నారు. నాకు అర్థమైపోయింది, అక్కడ 4 షీప్ పెన్స్ ఉన్నాయి, ఫెన్సెస్ కట్టి ఉన్నాయి, వాటికి డోర్స్ ఉన్నాయి. నాకు అక్కడ వచ్చిన ప్రశ్న ఏంటో తెలిసాక, అసలు వీళ్ళు, నాకు అర్థమైపోయింది, 4కి 4 పెన్స్ ఉన్నట్టున్నాయి, ఎవరి వాళ్ళ గొర్రెలు అన్ని కలిసి వస్తున్నాయి. వీళ్ళు వాళ్ళ గొర్రెలను ఆ పెన్స్లోకి ఎలా పంపిస్తారు, ఎలా గుర్తుపడతారు, వాటిని ఏ విధంగా వాటిలోకి పంపిస్తారు అని నేను చాలా ఆశగా చూస్తా ఉన్నా, వీళ్ళు ఏం చేస్తారని. నాకు అసలు షాక్ ఆఫ్ మై లైఫ్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఏంటో తెలిసాక, ఆ 4 కూడా ఆ గేట్ దగ్గర నిలబడి పిలవడం మొదలుపెట్టారు. ఎవరి గొర్రెలు వాళ్ళ పెన్లోకి వెళ్ళిపోయాయి. కెన్ యూ బిలీవ్ దిస్? ఆ గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నది ఎందుకే యేసయ్య. ఎగ్జాక్ట్లీ. నాకు అప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చింది. ఇది నేను స్టోరీ చెప్పట్లే, నా కళ్ళ ముందు